హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను వాట్సాప్లో వచ్చిన సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. అప్డేట్స్ గురించి అయితే ఫుల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరైతే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి అక్కడ సర్చ్లో వాట్సాప్ అని సెర్చ్ చేసి ఆ వాట్సాప్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ కానికైతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఉన్న ఈ వాట్సాప్ అయితే మనకు మొత్తం ఆప్షన్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్ లాగా చేంజ్ అవుతూ వస్తున్నాయి. అవి ఎట్లానో ఎక్కడ చేంజ్ అయ్యాయో నేనైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ వాట్సాప్ అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అవ్వడానికైతే కొంచెం టైం పడుతుంది. ఆ లోపు మన వీడియో నచ్చితే మన వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మన వాట్సాప్ అయితే అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అవ్వగానే అక్కడ ఓపెన్ అని అయితే మనకు క్లారిటీగా పడుతుంది. ఆ ఓపెన్ చేయడానికి ముందు మీరు ఓపెన్ చేయకండి. మొత్తం మళ్ళీ మీరు ఫస్ట్ బ్యాక్ వచ్చేసి అన్నీ ఏమన్నా క్లియర్ కట్ ఉంటే క్లియర్ అయితే చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేశాక మీకు ఇంతకుముందు వాట్సాప్లో మనకైతే స్టేటస్ ఎలా వచ్చేది, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒకదాని కింద ఒకటైతే వచ్చేది. కానీ మనకి ఇన్స్టాలో పక్కన వస్తాయి. ఫర్ సపోజ్ ఇది ఇప్పుడు కూడా వస్తుంది ఇలా. కాకపోతే మనం ఏదైనా ఛానల్ ఫాలో అవ్వనంత వరకు, ఇన్ కేస్ ఏదైనా ఛానల్ ఫాలో అయితే మనకు సేమ్ స్టేటస్లు కూడా ఇన్స్టాలో స్టేటస్ లాగా, ఇన్స్టాలో స్టోరీల లాగా వస్తాయి. ఇప్పుడు ఫాలో ఒకటి మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మనకు సేమ్ ఇన్స్టా స్టోరీస్ ఎలా ఒకదాని పక్కన ఒకటి వస్తుందో ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ కూడా ఒకదాని పక్కన ఒకటైతే వస్తుంది. చూడండి, స్టేటస్ ఒకదాని పక్కన ఒకటి వచ్చింది, కనిపించింది కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ చెప్తా అన్నా కదా. ఇప్పుడు మన స్టోరీస్లో ఇన్స్టాలో లైక్ కొట్టడానికి ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్లో కూడా సేమ్ అదే ఆప్షన్ వచ్చింది. చూడండి, నేను స్టేటస్ పెట్టాను, దానికి లైక్ గ్రీన్ కలర్ సింబల్లో కనిపిస్తున్నాయి కదా, 3 లైక్ కొట్టినట్టు. అలా ఇప్పుడు మన స్టేటస్కైనా వేరే వాళ్ళు కొట్టవచ్చు, వేరే వాళ్ళ స్టేటస్కైనా మనం కొట్టవచ్చు. చూడండి, కింద స్టేటస్ చూస్తున్నాను కదా. ఇప్పుడు కింద లవ్ సింబల్ దగ్గర మీరు క్లిక్ చేస్తే వాళ్ళకైతే ఆ స్టేటస్కి మీరు లైక్ ఇచ్చినట్టు అవుతుంది. ఇలా సేమ్ మనకు ఇన్స్టాలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది కదా. అలా అప్డేట్ అయిపోయింది వాట్సాప్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.